లంచ్ బాక్స్ విషయానికి వచ్చేసరికి మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే లంచ్ బాక్స్ అంటే అన్నము కూర అంతే అనమాట, లేదా అన్నము పప్పు, ఇంకా అంతకు ఎక్కువ మాట్లాడితే అన్నము లేదా ఏదో ఒక పచ్చడి. దానికి కూడా అన్నంకి ఒక సపరేట్గా, కూరకు ఒక సపరేట్గా అలా కూడా కాదు, అన్నీ కలిపి ఒక బాక్స్లో అనమాట, అన్నీ మిక్స్ చేసి అందులో పడేయడమే. ఇంకో విషయం ఏంటంటే పొరపాటున మనకు మధ్యాహ్నం తినకుండా ఆ బాక్స్ ఇంటికి తీసుకొచ్చినా ఎందుకు తినలేదు, ఏమైంది, ఒంట్లో బాగాలేదా, ఇలా అడగడాలు అవేం లేవన్నమాట. అలా తెచ్చినందుకు బాక్స్ తోమకుండా వచ్చేసావు, ఇలా తోమకుండా ఎందుకు వచ్చావు, తినేసింది ఆ బాక్స్ తోమాలి కదా అనేసి ఇంక తిట్టేవారన్న. వాటర్ బాటిల్ పట్టుకెళ్ళడము అసలు ఇవేం లేవు, ఒక బ్యాగు బాక్స్ ఇచ్చేసి పంపించేసేవారు అంతే. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు వచ్చేసి పిల్లల లంచ్ బాక్స్ వచ్చేసరికండి ఎన్ని వెరైటీలో నాకు అర్థం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంట, లంచ్ అంట, మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ అంట, అన్నింటికి అన్నీ వేరువేరుగా సపరేట్ అనమాట. ఒక పెద్ద బుక్స్ బ్యాగ్ ఎంత ఉందో వీళ్ళు తీసుకెళ్ళే ఫుడ్కి ఒక ఇంత బ్యాగ్ పట్టుకెళ్తారు. ఇంకా అప్పట్లో అసలు స్నాక్స్ అంటే తెలియదు, ఒక 5 రూపీస్ ఏదో ఇచ్చేసి కొనుక్కొని తినేమో. ఇప్పుడు వచ్చేసి స్నాక్స్ ప్లేస్లో వచ్చేసి ఏమైనా ఇవి పడతారో అవి కూడా కాదు, ఫ్రూట్స్ అన్నీ మంచి మంచివి అనమాట. ఇంకా కొన్ని స్కూల్ విషయానికి వచ్చేసరికి అసలు ఏం పెట్టాలనే రైట్ పేరెంట్స్ కూడా ఉండదు. ఏం పెట్టాలి, ఏ రోజు ఏం పెట్టాలి అనేది కూడా వాళ్ళకు చార్ట్ ఆల్రెడీ ఇచ్చేస్తారు. ప్రోటీన్ కోసం అని ఇది, కార్బోహైడ్రేట్స్ అని ఒక ఫైబర్ కోసం అని ఇది అనమాట. ఎలా అన్నీ మిక్స్ చేసి మనం ఏం పెట్టాలో, ఈరోజు ఏం పెట్టాలని ముందు రోజు వాళ్ళే మనకు ఒక చార్ట్ ఇస్తారనమాట. అంతవరకు వచ్చింది. అదే ఇంత పట్టుకెళ్ళిన తర్వాత వాడు ఈ స్నాక్స్లో ఏదో ఒకటి మర్చిపోయి తినకుండా వచ్చేసినా సరే, ఎందుకు బాబు తినలేదు, ఏమైంది, కడుపులో నొప్ప, ఏంటి బాగలేదు, మళ్ళీ అక్కడ ఆయామ దగ్గరికి వెళ్ళేసి ఎందుకు మా బాబు తినలేదు, లేదా మా పాప ఎందుకు తినలేదు అని ఎలా అడుగు. అది ఆ రోజుల్లో తినకపోతే తినలేదు అడగడం సరిగదా, నువ్వు క్యారేజ్ ఎందుకు కడగకుండా తీసుకొచ్చావని అడిగారనమాట. అప్పటికి ఇప్పటికి ఎంత తేడా వచ్చిందో. అప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు మేము కూడా పెద్దోళ్ళతో పోటీ పడి ఉండట. పొద్దున్నే టీ తాగే వాళ్ళం పెద్దోళ్ళలాగే. పాలు తాగడం అంటే ఏదో జ్వరం వచ్చి ఏదో బాగాలేకపోతే ఎప్పుడు కొంచెం పాలు తాగితే అబ్బో ఎంతో గొప్ప. తినాలంటే జ్వరం రావాలి, అమ్మో ఫ్రూట్స్ తినాలన్నా సరే జ్వరం రావాలి, జ్వరం వస్తే ఫ్రూట్స్ తెచ్చేవారు అనమాట. అసలు ఎంత మారిపోయింది కదా. పోనీ ఇన్ని తింటున్నా, ఇన్ని చేస్తున్నా హెల్దీగా ఉంటున్నారా, అబ్బే అది లేదు. 1 మంత్లో ఏదో కంప్లైంట్ వస్తూనే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అప్పుడు కూరన్నం ఏదైనా లేకపోతే పెరుగన్నం అనమాట. అంటే ఏదో ఒకటే, కూరన్నమైనా తినాలి లేదా పెరుగన్నమైనా. ఇప్పుడు అలా కాదు, అన్ని రకాల కూరలు ఉండాలి, ఇంకా అందులో ప్రోటీన్ ఎందులో ఉంది, ఇంకా ఫైబర్ ఎందులో ఉంది, ఇవన్నీ కూడా చూసుకొని పెట్టి, అది కాకుండా మళ్ళీ పెరుగు, ఇంకా అలాగే రోజు మనం వీళ్ళకి ఇస్తున్న మీల్స్తో పాటు దానికి కాంబినేషన్లో ఏ ఫ్రూట్ అయితే ఉంటుందో ఆ ఫ్రూట్ ఇవ్వడము. అబ్బాయి అంత మారిపోయింది. అబ్బాయి ఇప్పుడులాగా అప్పట్లో ఉంటే భలే ఉంది కదా. సరే ఇన్ని చేసినా వీళ్ళు తింటారా, అబ్బాయి తినరు. వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.